గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభం నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. అరుణాచలం గురించి జనరల్గా చాలామంది ప్రయాణం చేస్తున్నారు, తెలియక వెళ్ళేవాళ్ళు చాలామంది. రీసెంట్గా కూడా ఒక స్టూడెంట్ వెళ్తుంటే ఏదో మాటలో వచ్చినప్పుడు జనరల్గా డిస్కస్ చేస్తూ నాకే అనిపించింది, ఒకరోజు ఎప్పుడు చేస్తే చాలామందికి ఆ వైభవం తెలిసి అక్కడికి వెళ్ళి దాన్ని అలా డీల్ చేస్తారు. అరుణాచలం అనే దాన్ని ఎంత పవిత్రంగా మనం డీల్ చేసుకోవాలనేది మనకి ఒక మెచ్యూరిటీ కోసమని నాకు అనిపించింది చెప్దామని. అరుణాచలం మనం అనుకున్నాం, తెలుసు అందరికి చెప్పాం, శివుడు సాక్షాత్తు శివుడు. అది కొండ కాదు, అరుణగిరి అంటారు కానీ సాక్షాత్తు శివుడు. పక్కనే ఆ గిరి పక్కనే టెంపుల్ ఉంటుంది, దానిలో శివలింగం ఉంటుంది. అరుణాచలం ఏ లింగం? స్థూలలింగం. మనం ఎన్నోసార్లు పురాణాల్లో కూడా చెప్పుకున్నాం. స్వామి మనకి అగ్నిగుండంగా అగ్నిలింగంగా వెలిసిన స్వామి చూడలేం కాబట్టి ఆయన మనకి కనబడే విధంగా లింగ రూపంగా వెలిశాడు అంటారు. అదే అలా మారింది, యుగాంతరంగా మారుతూ వచ్చింది కదా. కృతయుగంలో ఒకలా ఉంది, త్రేతాయుగంలో ఒకలా ఉంది, ద్వాపరయుగంలో ఒకలా ఉంది. కలియుగంకి వచ్చేసరికి మనకి ఒక రాయి, కొండరాయిలాగా, ఒక రాయిలాగా కనబడేటట్టుగా స్వామి ఎలా మారాడు తనే. కలియుగం మనం చూస్తే కళ్ళు కాలిపోయింది, అదే తేజం ఉంటుంది. అందుకే మనకు తగ్గట్టుగా ఆయన మారాడు. సరే, అరుణాచలంలో ముఖ్యమైనది ఏమని చెప్పుకున్నాం మనం? గిరి ప్రదక్షిణ ముఖ్యం. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు చాలా రహస్యాలు ఉంటాయి. అరుణాచలం ఎవరు వెళ్ళినా కొన్ని తప్పులు చేయకూడదు, కొన్ని కంపల్సరీ చేయాలి. కొన్ని కంపల్సరీ చేయాల్సినవి ఉన్నాయి, కొన్ని చేయకూడదు ఉన్నాయి. చేయాల్సినవి ఏంటి, చేయకూడదు ఏంటి ఒకసారి డిస్కస్ చేస్తాం, జాగ్రత్త నోట్ చేసుకొని నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మనం ఎటు తొందరలో ప్లాన్ వేస్తాం. అట్లా వెళ్ళినప్పుడు మీకు ప్రాక్టికల్గా కూడా చూపిస్తాం, ఎక్కడ ఏముంది, ఏంటి, ఇది ఏంటి, అదేంటి అని ఒకసారి డిస్కస్ చేద్దాం. నిజంగా భక్తిగా వెళ్ళిన వాడు ఇంటి నుంచే అరుణాచల శివ ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతానా, అరుణాచలంలో ఎప్పుడు దిగిపోతానా, నేను ఆ పుణ్యభూమిని ఎప్పుడు తాకుతానా, అరుణగిరిని ఎప్పుడు నేను స్పర్శ చేత్తో ముట్టుకుంటాను, శివుడిని, అరుణగిరి కాదు శివుడిని ఎలా చేత్తో తాకుతానా అని యాంగ్జైటీ లోపల స్టార్ట్ అవుతుంది. ఇంట్లోనే అరుణాచలం బయలుదేరినట్టు ఉండాలి. ట్రైన్ తర్వాత ఎక్కాడు, కారు తర్వాత ఎక్కాడు. ఇంటి నుంచే ఏం స్టార్ట్ అవ్వాలి శబ్దం? అరుణాచల శివ అరుణాచల. ఈ సిస్టమ్ ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకి సాక్షాత్తు శివుడు కానీ భగవాన్ రమణ మహర్షి గారు కానీ వచ్చి దర్శనం ఇస్తారు. దీనికి ఎంతో మంది ఉన్నారు అవునండి అని చెప్పడానికి. కొన్ని కోట్ల మంది తయారైంది. ఎందుకంటే అంతమంది శివభక్తులు అరుణాచలం వల్ల మారారు, అరుణగిరి వల్ల, అరుణాచల వైభవం వల్ల మారారు. మీకు కూడా శివ దర్శనం కానీ రమణ మహర్షి గారి దర్శనం ఖచ్చితంగా అవుతుంది. దానికి నేను కూడా ఒక ఎగ్జాంపుల్ ప్రత్యక్షంగా. నేను నా మ్యారేజ్ అయిన కొత్తల్లో అరుణాచలం వైఫ్ని, మా అత్తయ్య గారిని అందరూ తీసుకొని వెళ్ళాను. అంటే కూతురని బాగా సందడి చేస్తున్నాను. కొండ ఎక్కుతున్నాం అప్పుడే. దాని తర్వాత మళ్ళీ చందలేదు, అప్పుడే ఎక్కడం, మళ్ళీ నేను ఎక్కలేదు. మళ్ళీ ఎక్కలేదు కొండ. భగవంతుడు ఎందుకు అవకాశం ఇది, ఈసారి వెళ్దాం అనుకున్నాను. పిల్లల్ని తీసుకుని వెళ్తే కొంచెం వాళ్ళు అక్కడి నుంచి లైఫ్ అంతా కూడా అరుణాచల స్వామికి అటాచ్ అవుతాడు, నా డ్యూటీ అందరితో అయిపోతుంది అని అనుకుని పిల్లల్ని తీసుకొని అరుణాచల స్వామికి అప్పగిద్దామని, అటాచ్ చేసి వద్దామని ప్లాన్. అయితే కోతులను వచ్చి చాలా సౌండ్ చేస్తున్నాయి. వీళ్ళందరూ ముందుకు వెళ్ళి మెల్లగా నడుచుకుంటూ వస్తుంటే అప్పటి వరకు ఎవరు లేరు అక్కడ. ఒక ఆయన గోచి పెట్టుకుని ఒక స్వామి కూర్చున్నాడు, పక్కన కూర్చున్నాడు. పిలిచాడు, తమిళ అన్నాడు, రమ్మని పిలిచాడు. నాకేం తెలియదు, నువ్వు పెళ్ళైన కొత్తలు నాకు పని ఇప్పుడు కొంచెం అర్థం అవుతుంది, తెలియదు నాకేం పిలుస్తున్నావు, కొడతారేమో. ఎందుకంటే మనం అప్పటికి ఇంత తెలియదు, యోగులు ఇలా ఉంటారు, వాళ్ళ ప్రవర్తన ఇలా ఉంటుంది. ఉన్మత్తుడు అని అంటాం కదా, ఉన్మత్త శేఖరాయ కదా. పిచ్చోడు పిల్లలందరూ, భక్తులందరూ కూడా పిచ్చోడులానే ఉంటారు కదా. శివుడినే ఉన్మత్త శేఖరాయ అంటారు. పిచ్చోడు కదా, పిచ్చోడు అని అంటే ఆయన యోగి, ఈ ప్రాపంచికంలో ఉండడు కాబట్టి మనలాంటి వాళ్ళకి అలా కనపడతాడు. కానీ అది జ్ఞానం, అది మనకు తెలియదు కదా. మనం పిచ్చోళ్ళ ఆయన పిచ్చోడు అని, అది తేడా. సరే, మొత్తంగా యోగి కూర్చున్నాడు. ఎక్కడున్నాడు అంతకుముందు తెలియదు, చూస్తే ఉన్నాడు అక్కడ. పిలిచాడు, దగ్గరికి వెళ్ళాడు. రాగానే E=mc² అని రాశాడు పక్కన, చాక్లెట్స్ తీసుకోండి. E=mc². అది ఐన్స్టీన్ ఫార్ములా కదా, ఎనర్జీ మాస్ కన్సర్వేషన్ గురించి మాట్లాడుతాడు. ఇదేటబ్బా, ఈయనకి టీచర్ అని ఎట్లా తెలుసు? ఫస్ట్ నాకు వచ్చిన డౌట్, నేను టీచర్ అని ఈయనకి ఎట్లా తెలుసు? ఈయన నన్ను ఎందుకు టెస్ట్ చేస్తున్నాడు? కొన్ని అవతారం చూస్తేనేమో గోచి కట్టుకొని ఉన్నాడు, కొన్ని ఈయన టీచరా చూస్తాడా లేడు. యోగి అంటే చదువు ఎందుకు ఉంటుంది? చిన్నప్పుడు చదువులంతా వదిలేసి రామ కృష్ణ కృష్ణ అనేవాడు. ఈ ఐన్స్టీన్, E=mc² ఇవన్నీ ఎందుకు తెలుస్తాను? మూర్ఖత్వం మనకు ఒకటి ఉంటుంది కదా. మనం కూడా చెప్పుకున్నాం, IAS IPS అయి గురువుగారి ముందుకు వెళ్ళి లేదా గొప్ప చదువులు చదివేసి గురువుగారికి ఏం తెలుసులే అని మాట్లాడుతుంటారు. పోయి అలా చేయకూడదు, తప్పు. గురువు దగ్గర అంతా నాలెడ్జ్ ఉంటుంది. E=mc² అని రాయి నేను తెలుసు, నాకు ఐన్స్టీన్ ఫార్ములా అది, ఈ అంటే ఎనర్జీ మాస్ కన్జర్వేషన్ అలా దానికి సంబంధించి ఉన్నాయని చెప్పుకుంటూ వస్తున్నాను. నా సోదరు నాకు తెలిసిన నాలెడ్జ్ కాదన్నాడు, రాంగ్ అని అన్నాడు.
నాకు టెస్ట్ చేస్తున్నాడు, నేను కాన్ఫిడెంట్ అయితే నేను చెప్పుకుంటా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే లేదు నో అన్నాడు. సరే నేను చెప్పండి నన్ను ఎందుకు వాదన, నాకు ఎట్లున్నా అంటే ఏదో చెప్తే వెళ్ళిపోదాం అన్నట్టున్నాను నేను. ఆ టైంలో మనకు అంత లేదు కదా, నిజంగా తెలిస్తే ఈ నాలెడ్జ్ అప్పుడు ఉంటే ఖచ్చితంగా కాళ్ళు పడుతున్నా ఆయన పోనీ కూడా పట్టుకునేవాడు. అప్పుడు అంత నాలెడ్జ్ లేదు మనకి, అలా నాలెడ్జ్ లేనప్పుడు ఇక్కడ వాళ్ళు టెస్ట్ పెడతారు ఎక్కడ పట్టుకుంటామో అని. అలా మొత్తానికి ఆయన అన్నాడు, నేను చెప్పండి అన్న, ఈ అంటే ఎనర్జీ, అది అరుణాచలం ఇది అని చెప్పాడు. అరుణాచల్ గిరి ఎనర్జీ పాయింట్. ఎక్కడ ఎనర్జీ పాయింట్? యూనివర్స్కి ఎనర్జీ పాయింట్. ఎవరైనా ఎన్ని లోకాలు, మీకు ఇక్కడి నుంచి పైన చూస్తే ఎన్ని నక్షత్రాలు కనబడ్డాయి, ఎన్ని సూర్యులు కనబడ్డాయి, ఆ సూర్యుడు చుట్టూ ఎన్ని భౌగోళాలు ఉన్నా, ఎన్ని గ్రహాలు తిరుగుతున్నా అన్నిటికీ ఎనర్జీ పాయింట్ అరుణాచలం. ఈజ్ ఈక్వల్ టు జై శ్రీరామ్. ఎనర్జీ పాయింట్ అరుణాచలం అని చెప్పాడు. మాస్ అంటే మన బాడీ అంట, మాస్ అంటే బాడీ అంతే కదా, ఇది మాసే, అంతా మాసే, ఇంకా పనికొచ్చేదేం లేదు దీనిలో. పనికొచ్చేదాన్ని పనికి రాకుండా మనమే చేసుకుంటాం. ఈ మాస్ అనేది ఆ ఎనర్జీ పాయింట్లో లీనవా అంటే ఇక్కడికి వచ్చి ప్రదక్షిణాలు చేసి అరుణాచలాన్ని పట్టుకుంటే కానీ ఎనర్జీ కన్సర్వ్ చేసుకొని ఈ మాస్ ఎనర్జీగా మారాలి. ఇది ఐన్స్టీన్ ఫార్ములా ఆయన నాకు చెప్పింది. చెప్పి పక్కన రాయి తీసి చేతిలో పెట్టి అన్నాడు. బీపీ తీసి అంటే వస్తుంది రాయి ఇచ్చాడు, ఇచ్చాడు రాయి ఇచ్చాడు తీసి పక్కన వెళ్ళిపోయా, ఇంటికి వెళ్ళిపోయా. వచ్చేస్తే అంత అయిపోయింది. ఇంటికి వచ్చాక నాకు అలవాటు సూట్ కేసులో నా చిన్నప్పుడు ఆడుకున్న కారు, షటిల్ బ్యాట్ యొక్క వైరు, నా చిన్నప్పుడు 4th క్లాస్ 5th క్లాస్ ఇప్పటికి కూడా నేను ఇంట్లో అలవాటు ఏంటంటే నాకు ఇష్టమైన దాచిపెట్టుకుంటాను. ఈ రాయి తీసి డబ్బాలు పడేసేసి అడుగు మీద పడేసి ఆ సూట్ కేసు మీద పైన పడేసి అయిపోయింది. అది నేను మర్చిపోయాను ఆ చాప్టర్. చాలా రోజులు అయింది దెబ్బలు అవుతుంటే జీవితంలో దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే దెబ్బలు బాగా కలిగితే దేవుడి దగ్గర అయిపోయింది. కష్టం రావడానికి మెయిన్ ఉద్దేశమే దేవుడి దగ్గర చేయాలి. సుఖంగా అంటే బిఎండబ్ల్యూలో ఏసీ వేసుకుని మంచి పడుకుంటే ఎందుకు గుర్తొస్తాడు? గుర్తున్నాడు కదా. అలా కష్టాలు ఎందుకు వస్తాయంటే జీవితంలో నాకు చాలా సంతోషం కష్టాలు వచ్చినందుకు, దేవుడికి చాలా దగ్గర అవుతూ ఉంటాం. అలా అందరూ శనిని తిట్టుకుంటాడు, తిట్టకూడదు. శని చేసే గొప్ప పని ఏంటంటే శని గ్రహం కష్టాలు కలిగించి దేవుడి దగ్గర పరిగెత్తిస్తారు. ఆంజనేయ స్వామి దగ్గర పరిగెత్తారు. ఫస్ట్ ఆంజనేయ స్వామి దగ్గర పరిగెడితే ఇంకేముంది, అందరు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయిన టైం ఇట్లా పట్టుకొని తీసుకెళ్ళి పంపిస్తారు నీకు ఏది కావాలి. అందుకని పెద్ద పెద్ద గురువుల జీవిత చరిత్రలో ఫస్ట్ వాళ్ళు చేసిన సాధన హనుమంతుడిదే. హనుమంతుడు సాధన చేయని గురువు లేడు. మా గురువు గారి జీవితంలో కూడా ఫస్ట్ హనుమంతుడే. మాకు ఇంకో గురువు గారు పరిచయం, ఆయన నరసింహోపాసకులు. ఆయన ఇంటి నిండా హనుమంతుడు మూర్తులు ఉండేవాడు. గురువు మొత్తం హనుమంతుడే ఆయన ఇంట్లో. తర్వాత నరసింహాల్లోకి వెళ్ళాడు. ఆ గురువు గారు వెళ్ళారు అంటే విష్ణు దగ్గరికి వెళ్ళాలని ముందు హనుమంతుడు సాధకుడు అవుతున్నాడు. అంటే మన తీసుకెళ్ళే మార్గ బంధువులాగా అలా అవుతున్నాడు. మన సమితి కూడా శ్రీ విద్య గురుపాద సేవా సమితి, మన సమితిలో కూడా ఫస్ట్ హనుమాన్ చాలీసా స్టార్ట్ అయింది. తెలియకుండా జయక్కకి ఎవరో మెసేజ్ పంపించారు, రామకోటి రాస్తారా, రాస్తామని పంపించాం. బుక్స్ వచ్చాయి. రాగానే మాకు ఆలోచన వచ్చింది, అరే ఇదేదో మనం ప్రింట్ చేస్తే కదా మారిపోయి చూడు. వాళ్ళెవరు ఇప్పటికి కూడా తెలియదు, మళ్ళీ పంపించలేదు మెసేజ్. నేను రాసి పంపించేసాం, ఈ రోజుకి మళ్ళీ తెలియదు మాకు ఎవరు. అడ్రస్ ఇచ్చారు, పంపించాము, రాసాము, ఇచ్చాము, పంపించాం, అయిపోయింది. మనం ఇదేదో ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేద్దామని మేము డిస్కస్ చేసాం. సంకల్పం మారిపోయింది. ఈ రోజుకి 2 కోట్ల పైగా రాయించగలిగాం స్వామి యొక్క దయ వల్ల, హనుమంతుడి దయ వల్ల. వచ్చి ఎలా చేయించాడు చూడండి పని. అలా రాయి తీసుకొచ్చి పైన పెట్టుకున్నాం. చాలా రోజులైంది. శుభశ్రీ పుట్టింది. శుభశ్రీ చిన్నపిల్ల. ఎంత మన వచ్చిందా? శుభశ్రీ సరే చిన్నపిల్ల ఉన్నప్పుడు వెళ్ళాను, అంత జ్ఞాపకం లేదు. సరే శుభశ్రీ ఏదో చిన్నపిల్ల, మేబీ 3 years or 4 years బేబీ. ఇదే ప్లేస్, నేను కూర్చున్నాను. ఇదే ప్లేస్, ఇది మా దేవుడు రూమ్. ఇక్కడ ఒక గోడ ఉండేది, ఇలా డోర్ ఉండేది. ఇక్కడ స్వామి ఉండాలి ఎగ్జాక్ట్ మనకు కింద పటాలు ఉండే. మీకు తెలుసా, నేను అంతకుముందు వచ్చేవాళ్ళు. ఇదే ప్లేస్ ఏమో ఇక్కడ కూర్చొని వాళ్ళు చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ గోడలు, ఇక్కడ హోల్డర్ ఉండి బల్బు ఉండేది దేవుడికి. ఓకేనా. నా వెనకాల కింద సాలగ్రామాలన్నీ ఉంటాయి. ఓకే. చాలా రోజులు అయిన తర్వాత ఇట్లనే బుద్ధి కొంచెం పండింది, లేదా కొంచెం పండి అరుణాచల మహత్యం అవి ఇవి చాగంటి గారు గురుగారు దయ వల్ల, వేరే గురువుల దయ వల్ల విని మా గురువు గారు మెయిన్గా అరుణాచలం చాలాసార్లు వెళ్ళాక అరుణాచలం ఒక చోట విన్నాను. అరుణాచలం వెళ్ళి సిన్సియర్గా శివుడికి ప్రేయర్ చేసిన, రమణ మహర్షిని పట్టుకున్న వాళ్ళకి దర్శనం అవుతుంది. ఇప్పుడు షాక్ అయింది. ఇప్పుడు కదా స్ట్రైక్ అయింది కరెక్ట్గా. పాయింట్ ఎక్కడ కొట్టాలో అక్కడ ముట్టిగా పడ్డది. అరుణాచలుడి దగ్గరికి తెలిసి కానీ తెలియక కానీ సిన్సియర్ ప్రేయర్స్తో వెళ్ళి చేస్తే వాడి జీవితంలో శివుడి దర్శనమో, రమణ మహర్షి గారి దర్శనమో, గురువు గారు రమణ మహర్షి గారి దర్శనం ఖచ్చితంగా ఇది ఇస్తుందన్న. ఇప్పుడు స్ట్రైక్ అయింది. అరే అప్పుడు కొండ మీద అవి ఇప్పుడు మారిందిగా బుద్ధి కొంచెం. అప్పుడు చాలా గాలిగా ఉన్నాం కదా, జాలీగా గాలిగా. ఇప్పుడు కొంచెం మారింది, స్టేబుల్గా కొంచెం కూర్చోగలిగాం. బుద్ధి అప్పటికి వచ్చింది. ఆ దెబ్బ గుర్తొచ్చింది. అరే అప్పుడు స్వామి ఇచ్చారు ఇల్లు అంతే. ఇప్పుడు ఎలా ఉందంటే అదే మోస్ట్ వాల్యుబుల్ అయిపోయింది నా చేతి. నా ఇంట్లో ఉన్న అన్నిటికంటే వాల్యుబుల్ ఏమైంది?
ఆ స్వామి చేతిలో పెట్టారు రాయి. అరే అది సాలగ్రామమే, స్వామి మన చేతిలో పెట్టాడు, సాక్షాత్ స్వామి మన చేతిలో పెట్టాడే. విచిత్రం అంటే ముందుకెళ్ళడం మళ్ళీ ఆయన లేడు, కోతులు పోయినాయి, ఎటుపోయినాయి తెలియదు. నేనేమనుకున్నా శివుడితో పాటు కోతులు, హనుమంతుడు వచ్చారు, అంతా అక్కడ గోలగోల చేసేసి అందరినీ డైవర్ట్ చేశాడు. స్వామి వచ్చారు, కార్యం చేసి వెళ్ళిపోయాడు, ఆ హనుమంతుడు కూడా వెళ్ళిపోయారు వాళ్ళ సైన్యం అని నేను అనుకుంటున్నా. నా మెచ్యూరిటీలో నాకు అనిపించింది. అలా పెద్దవాళ్ళకి కూడా చెప్పాను, చాలా సంతోషం ఆయన గురువులకు చెప్పాను, డిస్కస్ చేశాను, పెద్ద విషయాలు కానీ గురువుతో మాట్లాడతాను. చాలా అదృష్టం అని చెప్పినవాడు. కానీ నా దురదృష్టం ఏంటంటే చాలా మంది దాన్ని అటక మీద పెట్టారు. మొత్తానికి ఇల్లు అంతా దొరికితే నా దాచిపెట్టిన ఉంది కదా, గొప్ప అలవాటు అన్ని దాచిపెట్టేది, దానిలో వెతికితే దొరకలేదు. ఇప్పుడు డబ్బా ఇలా మూవ్ చేయగా టక 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 సౌండ్ వచ్చింది, తీస్తే దొరికింది. అమ్మ దేవుడు ప్రాణాలు లేచి వచ్చింది. ఏంటంటే నా సాలగ్రామం నాకు దొరికింది. ఆ రోజు నుంచి ఈ రోజు నేను అడిగితే మీకు చూపిస్తా సాలగ్రామం ఇప్పటికి కూడా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దానికి అరుణాచల సాలగ్రామం అని అభిషేకం నిత్యము చేస్తున్నాం వదలకుండా. విచిత్రం ఏంటంటే కొండ మొత్తం ఒక కలర్లో ఉంటుంది, ఆ ఒక్క రాయి మాత్రమే నల్ల రంగులో ఉంటుంది. మరి ఆయన తీసిచ్చినప్పుడు కొండలో ఉన్న రాయి కదా రావాలి. చాలా మంది భక్తులు వెళ్ళారు అరుణాచలం, ఆ కొండరాయి ఒక్కొక్కటి తెచ్చుకుంటారు ఇంట్లో, అలా తెచ్చేస్తే ఆ రోజు కొండ ఉంటుంది. ఇక దేవుడు తప్పది, దేవుడు. చాలా మంది ఇళ్ళలో చూసారు, అరుణాచలం వెళ్ళి రాయి పట్టుకొచ్చేస్తున్నారు, పెట్టుకున్నారు. చాలా తక్కువ. రేపు పొద్దున ఫ్యూచర్ జనరేషన్స్కి శివుడు ఏంటంటే వాయులింగంగా చెప్పాలి, కాళహస్తిలో ఉన్నట్టు. గాలిగా ఉన్నాడు, ఒకప్పుడు ఉండేది, అందరు ఎత్తుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారు, మాయమైపోయాయి. చాలా చోట్ల శివుడిని ముట్టుకొని అరిగిపోయారు కదా. మరి ఫ్యూచర్కి ఏముంది ఇంకా? అలా చేయకూడదు, తప్పదు. అలాంటివి చేయకండి. దేవుడు నిర్మోహమాటంగా చెప్తున్నా, అరుణాచలంలోంచి ఆ రాయి దేవుడు, ఎందుకంటే అంత పవిత్రత ఇంట్లో ఉండదు. అక్కడ స్వామి స్వయంగా వెలిచాడంటే ఆ పవిత్రత అక్కడ ఉంది కాబట్టి, ఆయన తెలుసు కాబట్టి అక్కడ వెలిసింది. మరి ప్రతి ఇంటికి పట్టుకొచ్చడమే ఎలక బుద్ధులు అంటారు. అదే అందుకనే అనింద్యుడు, మనందరినీ అనింద్యుడితో పోలుస్తారు వినాయకుడి యొక్క ఎలక. ఎందుకంటే ఎలకకి గృహస్థుడికి దగ్గర పోలిక అంటారు. ఏ దొరికిందో తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారు, బయట ఏ దొరికిందో తెచ్చి పెట్టుకుంటారు. చూడండి మా ఇంట్లో చాలా ఉన్నాయి వస్తువులు, అన్నీ కావాలి. ఎలక కూడా, ఎలక తవ్వారనుకో బొక్కని ఓపెన్ చేసి చూస్తే దానిలో విరిగిపోయిన టూత్ బ్రష్, అయిపోయిన టూత్ పేస్ట్, ఇంట్లో కందిపప్పు లేదంటే గోన్సచ్చో, చిన్న ఇరిగిపోయిన స్పూను, ఒక బిళ్ళ, రూపాయలు అదే చేసుకుంటుంది. అది కూడా ఉంటుంది దానికి అంతలో. దానికి ఏంటంటే అన్ని తెచ్చిపెట్టుకుంటుంది. అందుకనే గృహస్థుడిని ఎలకతో పోల్చారు. వినాయకుడిని పట్టుకుంటే ఇలాంటి లక్షణాలు పోయి సిద్ధి బుద్ధి కలుగుతాయి, మంచిది అని వినాయకుడికి అందుకు సాధన చేస్తాం. అందుకని ఆయన దాని మీద కూర్చుంటాడు. గృహస్థుడికి మోస్ట్ డియరెస్ట్ గాడ్ ఇదో ఇక్కడే ఉంటాడు, పిల్లలకి డియరెస్ట్ గాడ్. సరే అలా చెప్పుకుంటూ మరి సాలగ్రామానికి వద్దాం. అలా ఆయన సాలగ్రామం అప్పటి నుంచి పూజ చేస్తాం. అయితే దీన్ని మళ్ళీ ఇంకోటి ఏమన్నా మనకి బుద్ధి ఎలా ఉంటుందంటే అది అదేనా అని ఒక డౌట్. మన మనిషికి ఒక లక్షణం ఏంటంటే దేవుడు ఎదురుకు వచ్చి నేనే రాసివ్వండి అంటే నువ్వా కాదా అని డౌట్ ఉంటుంది. మళ్ళీ కూడా మనకి ఎందుకు డౌట్ వస్తుందంటే ఆయన జాలిగుండతో మనకి దర్శనం ఇస్తే మన మీద మన డౌట్ వస్తుంది. అంత పుణ్యం ఏం చేశాను, నువ్వు ఎందుకు వచ్చావు, నేనేం పుణ్యం చేసి ఆయన అడుగుతావు కదా, నేనేం పుణ్యం చేసి నువ్వు ఎందుకు వచ్చావు? ప్రహ్లాదుడు అంత కష్టపడి తలగొట్టుకుంటేనే నువ్వు కనపడలేదు, నువ్వు కనపడ్డావు నరసింహ అవతారం, అది కూడా వాళ్ళ నాన్న చంపడానికి వచ్చావు. పోనీ రామదాసు జైల్లో పెట్టాలని శిక్షణ అప్పుడు వచ్చావు, అది కూడా కనపడ్డావు, రామదాసు కనపడ్డావు, తానిషా ప్రభు కనపడ్డావు. ఇవన్నీ ఇలా ఉంటాయి. అక్కడేమో ఏనుగు ప్రార్థన చేసింది గజేంద్ర మోక్షంలో. ఫస్ట్ మోక్షం ఏమో ముసలికి ఇచ్చాడు, వేసాడు కదా విష్ణు చక్రం, అది పోయి దాని తల తగ్గింది, అది మోక్షం వచ్చింది. ఏనుగు చాలా రోజులు బతికింది. ఇంకా ఏనుగు అడిగిందంట, స్వామి నేను ప్రార్థన చేస్తాను నాకు మోక్షం రాలే, నువ్వు పోయి ముసలికి ఇచ్చావేంటి, అది నాకు కాలు పడుకొని సతాయిస్తే. ఆ నీళ్ళన్నీ అట్లే ఉంటాయి. ఆ స్టోరీ వేరే ఎప్పుడో చెప్పుకుందాం. ఎందుకు ముసలికి ఫస్ట్ వచ్చిందంటే దాని పూర్వజన్మ వల్ల ఫస్ట్ దానికి మోక్షం వచ్చిన తర్వాత గజేంద్రుడికి రావాలని రాసింది. ప్రార్థన అంత చేస్తే కానీ ఈమె పుణ్యం రాలే గజేంద్రుడికి. విష్ణువుని చేరే అంత పుణ్యం రావడానికి గజేంద్రుడు అంత ప్రార్థన చేయాలి. ముసలి పూర్వజన్మలో చేసుకుంది. అందుకే విష్ణు సుదర్శన టక్మని తీసేసి కలిపేసింది స్వామిలో. ఆయన గంధర్వుడు, ఇద్దరు గంధర్వుడు వాడు పూర్వజన్మలో. వాళ్ళ ఋషి శాపం వల్ల ఒకడేమో కాలు పట్టుకుని జీవిగా పుట్టాడు, ఒక ఆయనేమో ఎంతోమంది భార్యలు వేసుకొని ఆ సరస్సులో ఆడుతూ ఎంజాయ్ చేసే జీవిగా పుట్టాడు. అలా ఏనుక అది సరే. ఆ సాలగ్రామం ఒకసారి ఏమైందంటే ఇంకోటి కూడా ఇదే ఇలాంటి లక్షణాలు ఉంటాయి మనకి. దేవుడు చెప్పినా కూడా మనం వినాం, ఏదో డౌట్ ఉంటుంది. మనకి ఇంకోటి కావాలి క్లారిటీ మనకి. అంటే ఆ కాన్ఫిడెన్స్ అవి కూర్చోడానికి మనకి ఎన్ని కావాలో. ఒకసారి ఇట్లే నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళి వచ్చాను, అభిషేకం చేసుకున్నామంటే ఆ సాలగ్రామం పడికి అభిషేకం స్టార్ట్ చేశాను. ఆ సాలగ్రామం పైన ఒక పువ్వులా ఉంది, ఇట్లా ప్లాస్టిక్ ఇక్కడ ఎట్లా వచ్చింది అని అక్కడ పిలిచాను. ఏమై ఎవరు పెట్టారని అడిగాను. ప్లాస్టిక్ అవన్నీ దేవుడి దగ్గర పెడతారు, పూలే పెట్టని అని నా కోపం బీబీ దగ్గర పోతుంది. ఎవరు ఈ ప్లాస్టిక్ ముక్క ఇక్కడ పెట్టారు? అది కరెక్ట్గా అరుణాచల లింగం ఉంది, దాని చుట్టూ ఇలా ఉంది పువ్వు, లోటస్ లాగా. ఆ లోటస్ పువ్వు మధ్యలో లింగం ఉంది నీట్గా. ఎవరు పెడితేనే కదా అంత బాగా కూర్చుని ఎవరైతే పెట్టారని అడిగారు. అది శుభమని వచ్చింది, చిన్నపిల్ల తెలియక అవి తీసుకొచ్చాను ప్లేట్లో పెట్టినా. నేను మనం పూలు వేస్తూ ఉంటాం కదా, నాన్న అలా చేస్తున్నాను ఇప్పుడు ఏమో తెచ్చిపెట్టిందేమో నేను అలా అనుకుంటాను.
ఆవిడ అప్పుడు లోపల నుంచి చూస్తున్నారు, ఆవిడ ఇంకా రాలేదు బయటికి. ఇదంతా ఆవిడ లోపల నుంచి చూస్తున్నారు. సరే ఎవరా అని అక్కడ నడిచా, ఎవరు రాలేదు. చూస్తే ఇక్కడ హోల్డర్ పైన ఫ్లవర్ కొడుకున్న దేవుడి కోసం డెకరేషన్ ఫ్లవర్, రకరకాల లైటింగ్ వస్తాయి, గ్రీన్, రెడ్, పింక్ అలా మారుతుంది. దేవుడికి ఏదైనా ఫస్ట్ కొనేస్తా. అలా ఏం చేశాను, ఫ్లవర్ లాంటిది ఏదో లైట్ వస్తే అది కొంటే లైట్ అట్లే ఉంది, ఆ ఫ్లవర్ ఊడిపోయింది. ఊడిపోయి అది ఒక జంప్ చేసి పోయి స్వామి మీద అది నీట్గా అలా కూర్చుంది. మధ్యలో స్వామి చుట్టూ ఇలా లోటస్ దగ్గరికి ఇలా చూసా, అటు ఇటు చెక్ చేస్తూ ఒకే ఒక పెటల్, ఆ రోజు ఆ లోటస్ యొక్క పెటల్ ఉంటుంది కదా రేకు, ఆ రేకు ఒక్క చోట చిన్న క్రాక్ ఉంది. అంటే అది ఏం చేసి ఒక జంప్ చేసి వెళ్ళి స్వామి మీద కూర్చుంది మంచిగా. అంటే షాక్ అయ్యి, ఎవరైనా పెడితే అంత బాగా కూర్చుంటుంటే పోనీ అంత మంచి కింద పడుతుంది, ప్లాస్టిక్ విరిగిపోవాలి, ముక్కలైపోవాలి, ముక్కలు అవ్వాలి. ఆ పెటల్కి ఒక చిన్న క్రాక్ ఉంది, ఆ విరగలు కూడా విరగలేదు. తర్వాత పడేసి అది కూడా డాక్టర్ ఉండాల్సిందేమో మనకు తెలియదు కదా. అది జంప్ చేసి ఎంత బాగా కూర్చుందో అప్పుడు ఫిక్స్ అయ్యాను. ఆయన ఏదో చెప్తున్నాడు, కొంచెం జాగ్రత్త పట్టించుకోరా, అంత ఈజీ కాదు. నీ ఇంటికి వచ్చాను, ఈ రోజు నుంచి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఈ రోజున మెల్లమెల్ల సాధన చేస్తూ 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 ఈ రోజున నా సాలగ్రామంలో మధ్యలో కూర్చున్నాడు. ఆ మధ్యలో కూర్చోడానికి 1 వీక్ బ్యాక్ పెట్టా. మధ్యలో ఆయన్ని మధ్యలో పెట్టింది 1 వీక్ బ్యాక్. అంటే పంచాయతనాలుగా పూజ చేస్తాను. దానిలో కూడా కొన్ని రోజులు అటుపక్కన ఇటు పక్కన పెట్టి పూజ చేశాను. తర్వాత పంచాయతనాల్లో చేరాడు. పంచాయతనాల్లో కూడా ఒక పక్కకు ఉండేవాడు. ఇప్పుడు రీసెంట్గా అంతమంది అమ్మవారు ఉండేది, ఆ అమ్మవారి బుద్ధి మార్చి ఆయన తీసి మధ్యలో పెట్టినాను. ఆయన నాకు ప్రభు నువ్వు నన్ను మధ్యలో పెట్టి ఆయన ఎందుకు పక్కన పెట్టావు, ఆయన మధ్యలో పెట్టి నన్ను పక్కన పెట్టాను. నేను ఇప్పుడు ఆయన మధ్యలో పెట్టాను. ఈరోజు టాపిక్ ఎందుకు వచ్చిందంటే ఎక్కడ అరుణాచలం, ఎక్కడ అడిగే మీదకి ఎక్కింది ఆ సాలగ్రామం, తర్వాత ఎక్కడ విన్నాను కథలు గురువుల నుంచి ఎలా మారి వచ్చింది. మీరు అయ్యాక నన్ను అడిగితే నేను చూపిస్తా సాలగ్రామం. అది అరుణాచల వైభవం. సరే, అలా ప్రతి జీవితంలో అలా ఉంటుంది. ఇలా పిల్లలకి చెప్తూ పిల్లలతో ఏమంటారంటే, మీతో అన్నా కదా శివుడు కానీ రమణ మహర్షి గారు కానీ దర్శనం వస్తారు. నాకు రమణ మహర్షి గారు, శివుడే రమణ మహర్షి గారు వచ్చి దర్శనం ఇచ్చారు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. పిల్లలు చెప్తుండే ఒకసారి మా పిల్లలకి డౌట్, అలా చెప్తారు డాడీ నిజంగా శివుడు వస్తాడా అని ఉండొచ్చు కదా, మేబీ నమ్ముండొచ్చు పాపం. నేను ఇలా అనుకుంటే ఇంకా బాగుంటున్నాను కదా, డాడీ ఇలా చెప్తాడు చూద్దాం కానీ. మా పిల్లలతో ఒకసారి అరుణాచలం వెళ్ళినప్పుడు ఒక పెద్ద భైరవుడు వచ్చాడు ఆయన. అప్పుడు మేము ఏ లింగం అది యమలింగమా యమలింగం అనుకుంటా. లోపలికి వెళ్ళాం. సరే, ఒక లింగం దగ్గర ఏదో నాకు క్లారిటీ గుర్తులేదు. మేము వెళ్ళి మామూలుగా ఇలా దర్శనం చేసుకుంటాం, దండం పెట్టుకుంటాం. సడన్ గా ఎక్కడి నుంచి వచ్చాడు ఒక పెద్ద జటాలు, మొత్తం జటలే అని, ఇంత పెద్ద జుట్టు, సేమ్ శివుడి స్టైల్లో ఇలా కట్టుకున్నాడు మొత్తం అంతా. పెద్ద శంఖం తీసుకొని భమ్మను ఊదాడు. వీళ్ళు భయపడ్డారు, వచ్చి నా పక్కన వచ్చి ఆ శంఖం సౌండ్ కూడా ఎలా వచ్చిందంటే రావడం శంఖం పూరించి కూడా వచ్చాడు. గుడి బయట నుంచి భమ్మని శంఖం పూరించాడు. పూరించిన తర్వాత లోపలికి వచ్చాడు. కుక్కలు వచ్చాయి కదా, ఆ పూరించాడు. కుక్కలు వచ్చేసిన ఎక్కడి నుంచి వచ్చినాయో కుక్కల దగ్గర 20-30 కుక్కలు వచ్చేసి ఆయన చుట్టూ ఆ శంఖంతో పాటు ఇవి ట్యూన్లు అరుస్తున్నాయి. ఆ శంఖంతో పాటు అరిచయి ఎప్పటి శుభనేత్రం చూపించారు. అది ఇద్దరు ఇలా చేరారు. చెప్పారు శివుడు వస్తాడని, అర్థమైందా, బాగా చూసుకోండి, బాగా చూసారు. అరుణాచల్ ఈ చిన్నది దిగు దూరింది, పెద్ద దిగు దూరింది, అరుణాచల్ అంటారు. అనగా అర్థమైందా, వస్తాడు, నమ్మకం పెట్టి మీరు చేస్తే వస్తాడని. అది కాకుండా మధ్యలో ఇంకిద్దరు వచ్చారు. వాటర్ ఒక ఆయన అడిగి కడిగి వాటర్ అడిగితే మా దగ్గర బాటిల్లో లేవన్నాం. లేదు అట్లా అనద్దు, అరుణాచలంలో ఎవరు వచ్చి మిమ్మల్ని సహాయం అని అడిగినా ఖచ్చితంగా చేయాలి. మీరు అన్ని పనులు అనుకోండి, అది శివుడే. అరుణాచలంలో సహాయం గిరి ప్రదక్షిణ, పర్టికులర్గా అరుణాచలంలో సిటీలోని సహాయం కావట్లేదు. గిరి ప్రదక్షిణ టైంలో మీరు అరుణాచల శివాని మంత్రం జపం చేసుకుంటూ తిరిగే టైంలో సహాయం అడిగితే సాక్షాత్ శివుడు వస్తాడు. మీ పాపాన్ని ఆ వంక పెట్టి ఇలా లాక్కుంటాడు. అక్కడితో అయిపోయింది, క్లోజ్. అలా అవుతాయి. అలా అరుణాచలంలో మాకు అలా అయ్యింది ఎక్స్పీరియన్స్. ఇది కాకుండా శరణ్ చెప్తున్నాను చెప్పడం కలిసారా? అలానే ఉంటారు యోగులు. ఇది కాకుండా అక్కడ స్వామి మీద డిపెండ్ అయి ఉన్నవాళ్ళు, అంటే అరుణగిరి మీద డిపెండ్ అయిన యోగులు ఎంతో మంది ప్రపంచంలో ఎక్కడెక్కడో దేశాల నుంచి వచ్చి ఆ గిరి పైన సాధన చేసుకోవడానికి ఉండిపోతారు. వాళ్ళని చూడాలి అంటే మనం పొద్దున 2:30-3 వెళ్ళి గిరి ప్రదక్షిణ చేసుకొని పొద్దున 2:30-3 బయలుదేరిపోవాలి. గిరి ప్రదక్షిణ చేసి అలా సాధన అరుణాచల శివ అనుకుంటూ చేసుకుంటుంటే మధ్యలో శివుడో శివయ్యనో రమణ మహర్షి ఎవరో కనబడతారు. అదృష్టం అంటే
అలా చేసేసి వచ్చాక సాధనకి గురువుతో పోవాలి. అరుణాచలం మాత్రం ఇండివిజువల్ ఏదో ఫ్యామిలీ టూర్ లాగా పోవద్దు, పర్టికులర్ గురువుతో పోతే ఆ ఎక్స్పీరియన్స్ లేదు. నా అదృష్టాన్ని మా గురుగారితో పోయినప్పుడు మా గురుగారు అని చెప్పి ఇలా మాకు అదృష్టానికి ఆ ప్లేస్ కూడా అలా దొరికింది. మౌంటైన్ వ్యూ అనే ఒక దొరికింది ప్లేస్. రాత్రి కూడా ఇలా కూర్చొని మా గురుగారు ఏదో మంత్రం చెప్పారు. చేతిలో నీళ్ళు అరివేణి పచ్చపాత్ర పెట్టుకొని ఆ మంత్రం చెప్పుకుంటే ఆ నీళ్ళు ఇట్లా ప్లేట్లో వేసేవాళ్ళు. కొంత అనుష్ఠానం చేయాలి మంత్రం నెంబర్ ఉంటుంది, అన్ని ఇక్కడ చెప్పలేము పెద్దగా. అది గురుగారు పెట్టుకోకపోతే అక్కడ చేయిస్తారు మీతో తెలిసిన వాళ్ళతో పోండి. ఆ నీళ్లు చేతి వేసుకొని మంత్రానుష్ఠానం చేసి ఆ ప్లేట్లో ఆ నీళ్ళు అలా పోయగానే ఆ కొండ మీద సంజీవిని పర్వతం ఎలా మెరుస్తుంది, అలా లైటింగ్ స్పాట్స్ వస్తాయి. నేను మీకు చూపించాను కొన్ని చోట్ల అలా లైట్ ప్యాచెస్ ఉంటాయి కొండ మీద. అది తదేక దృష్టితో చూస్తే అక్కడ ఒక యోగి గుహలో తపస్సు చేసుకుంటుంటే ఆ కాంతి అలా బయటికి అలా రిఫ్లెక్ట్ అవుతుంది. అందుకే నైట్ టైం అరుణాచలం కొండ ఎక్కడి పొద్దున మీకు 8 o'clock ఈవినింగ్ 5:30 క్లోజ్. 5:30 ఎవరేమైనా కానీ ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది, ఎవరు పైన పోనీ అంత యోగులే పైన. ఇది కాకుండా నిజంగా సాధన చేసి శివభక్తుడు అయ్యి ఉంటే వాళ్ళు యోగులు పైనుంచి వాళ్ళని చూడడానికి వస్తారు. బుట్టి బుట్టి మనుషులు ఉంటారు అరుణాచలం కొండ పైన. మన అదృష్ట మాత్రం అంటామే వాళ్ళు ఉంటారు. ఇది కూడా రహస్యం. అరుణాచల కొండ పైన కనబడకుండా కనబడి అదృష్ట మాత్రం. పెద్ద పెద్ద గురువులు వెళ్ళి అక్కడ అలా స్వామిని ప్రార్థన చేస్తే చూడ్డానికి వాళ్ళు కొండ మీద వచ్చి చూస్తారు ఎవరా వచ్చారు అని. మీరు బుజ్జి బుజ్జి మనుషులు చూడగలుగుతారు అక్కడ. ఇది కాకుండా మీరు ప్రదక్షిణ చేసేటప్పుడు మీ మధ్యలోంచి మీ ముందు నుంచో ఎక్కడి నుంచో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. అందుకే అరుణాచల ప్రదక్షిణ చేసేటప్పుడు జాగ్రత్త అని చెప్తారు. కొండకి దగ్గరగా చేయకూడదు, కొండకి దగ్గరగా గ్యాప్ వదిలి చేయాలి. వాళ్ళు ప్రదక్షిణ చేసే సిస్టమ్ వేరేగా ఉంటుంది, మనది వేరే. మన సాధనలో బాగా పండితే మనకు ఆటోమేటిక్గా గురువు చెప్తాడు ఇలా చేయండి అని. అలా చేస్తే ఇంకా పవర్ఫుల్. పవర్ఫుల్ అంటే ఇన్ ద సెన్స్ ఏదో డోసేజ్ పెరుగుతుందని కాదు, వైరాగ్యం పెరుగుతుంది, శివుడికి దగ్గర అవుతుంది. వైరాగ్యం పెరగడం ఏంటంటే మనకు టెన్షన్. పొరపాటు అన్ను వదిలేస్తే, స్కూల్ వదిలేస్తే, జాబ్ వదిలేస్తే, భార్య వదిలేస్తే, పిల్లలు వదిలేస్తాము, అన్ని భయాలు అంత ఈజీగా రాదు నాకు. అది కూడా గురుగారి చేతిలో ఉంటుంది. ఎప్పుడు కట్ చేయాలి, ఎప్పుడు జాయిన్ చేయాలి అన్ని గురువే చూసుకుంటాడు. అంతేగాని పొరపాటు ఇవన్నీ వినేస్తే గరుడ పురాణం వింటే వైరాగ్యం వస్తుందా వినకరా అని చెప్పే మహానుభావులు చాలా మంది బయలుదేరారు. అంత ఈజీ రాదా? ఎంత గరుడ పురాణం విన్నా కూడా గురువు ఎప్పుడు అనుకుంటే అప్పుడే డిటాచ్. ఇక్కడ కనెక్షన్ మీకు అక్కడ ఇస్తాడు దేవుడికి. అంతేగాని మనం అనుకుంటే ఏమవ్వదు. గురువు అనుకుంటే ఇన్ని రోజులు సంసారం ఈ ప్రపంచంతో కనెక్టివిటీ ఉంది. ఇప్పుడు చాలా భావన అని చెప్పేసి సాధన బాగా చేస్తున్నట్టు పిల్లలని కనెక్షన్ తీసి ఇంకో చోటు ఇచ్చిస్తారు గురువుగారు. మొత్తం దారి మారిపోయింది. అలా ఉంటుంది. అరుణాచల మందిరంలో వెళ్ళినా కూడా గోడ మీద బల్లనో, చెట్టు మీద బల్లుందనో, గర్భగుడిలో పిల్లి ఉందనో, కుక్కలు తిరుగుతుంటాయి. అందరు యోగులే, వాళ్ళు యోగులు. వాళ్ళ జోలికి వెళ్ళకూడదు, ఏ జీవిని హింస పెట్టకూడదు. అరుణాచలం గిరి ప్రదక్షిణలో కానీ గుడిలో కానీ, గుడిలో గర్భగుడిలో పిల్లి పడుకుని ఉంటుంది. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. లెఫ్ట్ సైడ్కి శరణసరికి ఏమైనా కనపడదా? గర్భగుడిలో లెఫ్ట్ సైడ్ పిల్లి పడుకుంటుంది. ఆ యోగి అంటే ఎప్పటి నుంచో అక్కడ తపస్సు చేసుకుంటున్నాడు. ఒక పిల్లి ఉంటుంది లెఫ్ట్ అరుణాచలం గుడిలో. యోగి ఎప్పటి నుంచో ఉందంటే చచ్చిపోవాలి కదా. పిల్లి ఆయుష్ అన్ని సంవత్సరాలు ఉంటుందా? చచ్చిపోవాలి కదా ఎప్పుడో. ఎప్పటి నుంచో ఉంది ఆ పిల్లి. యోగి అంటే మనలాంటి వాడు కనబడితే, డాక్టర్ కనబడితే మెడిసిన్స్ కోసం ఎట్లా పరిగెత్తాం, అలా యోగులు కనబడితే ఏం చేస్తాం? కారు ఎప్పుడు వస్తుంది, మా అబ్బాయికి పెళ్ళి ఎప్పుడు అవుతుంది, మా అమ్మాయికి అబ్బాయి ఎప్పుడు దొరుకుతాడు, మా వాడి ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, ఇది కుమార క్వశ్చన్లు అడుగుతాం. అందుకని వాళ్ళు మనుషుల్లా కనపడు. వాళ్ళు రూపం మార్చుకొని తపస్సు చేస్తారు స్వామి దగ్గర. ఆ పక్కనే చెట్టు ఉంటుంది, ఆ చెట్టు మీద 2-3 బల్లులు ఉన్నాయంట. వాళ్ళు కూడా యోగులు ఎప్పటి నుంచో కలర్ మార్చుకున్న చెట్టులో మ్యాచ్ అయ్యి ఉంటారు, కనపడరు ఎవరికి. ఇవి మనం వెళ్ళినప్పుడు పర్టికులర్గా అబ్జర్వ్ చేసి చూద్దాం. ఎక్కడ వెళ్ళినప్పుడు నేను చెప్తాను. నాకు బల్లి చూడగలిగాను, నా వరకు నేను విన్న వరకు నేను దేవుడి దేవలో మా గురుగారి దేవలో నేను చూడగలిగాను. ఇవన్నీ మనం అబ్జర్వ్ చేసుకోవాలి. అది అగ్నిలింగం. అలాంటి లింగం మనకి ఇంకా కూడా ఊపిరి ఉంది, మంచి వెళ్ళే ఓపిక ఉంది. మీరు చెప్పిన గురుగారు ఉన్నారు, రైట్, ఏదో విధంగా తెలుసుకున్నారు, చేతిలో డబ్బులు ఉన్నాయి, సంబరాలు వస్తే దిక్కుమాల అన్ని పని చేయకుండా అరుణాచలం పరిగెత్తారు. అరుణాచలం వెళ్ళి అరుణాచలంతో గొప్ప మహానుభావులు ఎవ్రీ మంత్ వెళ్ళేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వీక్లీ వన్స్ వెళ్ళేవాళ్ళు ఉన్నారు. వీక్లీ వన్స్ అరుణాచలం వెళ్ళిపోతారు. సాటర్డే వస్తే అరుణాచలం అంతే. జీవితంలో 108 ప్రదక్షిణాలు చేయడానికి ట్రై చేయండి. 16 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణం. వెళ్ళినప్పుడల్లా 1, 2, 3 చేసుకోనండి. ఒక్కొక్క దానికైతే పోలేం కదా. అలా 108 జీవితంలో చేయండి. జనరల్గా గొప్ప గొప్ప సాధకులు గురువులు ఇచ్చి తెలుసుకుంది ఏంటంటే 108 ప్రదక్షిణాలు అదే ప్లేస్లోని చేయగలగాలి. అంటే అక్కడే ఒక 150 days ఏదో తీసుకొని 120 days రూమ్ ఏదో మాట్లాడుకొని డబ్బులు కట్టేసి 4 నెలలు రోజు ప్రదక్షిణ చేసి 108 అయ్యాక ఇంకా 12 రోజులు ఏదో ఉంటుంది మన చేతి.
లేదా మధ్యలో చేయలేని రోజులు అంటే రోజు చేయడం చాలా కష్టం. మేము అట్లా చేయగలిగింది 3 రోజులు ఏదో చేసాం, 3 ప్రదక్షిణాలు అంతే, 4 చేసాము. మా గురుగారు తెలియదు, ఆయన ఉన్నారు కాబట్టి చేయగలిగాం. ఇప్పుడు ఒక ప్రదక్షిణ చేయగానే మధ్యలోనే బ్యాటిల్ డౌన్ అయిపోతుంది. అంటే కలియుగంలో మనం అలా అయిపోతున్నాం. మన బుద్ధి ఎలా అవుతుంది? అల్పబుద్ధి, అల్పాయుషు, నీరసాలు, దేవుడి పనులు. మిగతా వాటన్నింటిలో మాత్రం రాత్రి 1 గంట 2 వరకు కూడా మొబైల్, యూట్యూబ్ నడుస్తుంది. దాని శక్తి భయంకరంగా ఉంటుంది. దీనిలో మాత్రం నీరసం వచ్చేస్తుంది. అలా పెట్టుకోకుండా అరుణాచల మాత్రం గురించి తెలుసుకున్నందుకు కనీసం ఇంతమందిలో ఒక్కడన్నా స్వామి దగ్గర అయితే చాలు, నేను ఇంత వాడిన దానికి ఫలితం ఉంటుంది అని చెప్పుకుంటూ శుభం.